హాయ్ అండి అందరికీ. మీ ముందుకైతే ఒక టేస్టీ అయిన హెల్దీ స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. హెల్దీ అంటుంది ఇదేం టీ కలర్లో ఉంది అనుకుంటున్నారా? రాగి పిండితో చేసిన మనకి ఏ ఐటమ్ అని అదే కలర్లో ఉంటుంది కదండి. చాలా సింపుల్ ప్రాసెస్లో మా సైడ్ దీన్ని సోడిపిండి అంటారండి. అదే రాగి పిండిని సోడిపిండి అట్లనేసి అంటాం. అవి చాలా హెల్తీ కదండి. బెల్లం అండ్ సోడిపిండి కాంబినేషన్ మనకి ఇంక చెప్పవసరం లేదు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. బెల్లం అనేది మనకి చాలా మంచిది, బ్లడ్ అనేది చేరటానికి అని చాలా విధాలుగా. ఇంక ప్రాసెస్లోకి వచ్చేస్తే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒక గిన్నె తీసుకొని బెల్లం తీసుకున్నాం కదా, మనం బెల్లం ఎంత అయితే తీసుకున్నామో రాగిపిండి అంతకన్నా కొంచెం ఎక్కువే తీసుకోవాలి. మనకి షుగర్ ఎక్కువ తిన్న వాళ్ళైతే 2 సేమ్ క్వాంటిటీలో తీసుకోవచ్చండి. తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో బెల్లం వేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మంచిగా బెల్లాన్ని కరగదీసుకోవాలి. కరగదీసుకొని మనకి ఏమైనా ఇసుక అలాంటివి ఉంటేనే వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత రాగిపిండి అని ఉంది కదా, సోడిపిండి అంటాం మేము, అది వేసి మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చూడండి, మనకి మరి దోసపిండి అంత పలచగా అయితే ఉండకూడదు, మరి అలాగని ముద్దకు కూడా ఉండకూడదు. చూడండి, ఆ విధంగా ఉండేటట్టు మనం మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం కదా, అంత చాలా తక్కువ వేసుకోవాలి, మళ్ళీ సాల్టీగా ఉంటుంది. ఎంత మనం పంచదార వేసుకున్నా చిన్న సాల్ట్ అనేది వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. అదే పంచదార కాదు, బెల్లం. చూడండి, మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది వెలిగించుకొని రేక్ పెట్టుకోవాలండి. దీన్ని నెయ్యితో కాల్చుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది, అదేవిధంగా ఆయిల్తో కాల్చుకున్న సరే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా ఆయిల్ అనేది వేసుకొని, ఆయిల్ ఆర్ నెయ్యి ఏదైనా వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత పిండి తీసుకొని మనం ఆ విధంగా వేసుకున్న తర్వాత ఎక్కువ స్ప్రెడ్ అనేది చేయవసరం లేదు, అదంతలో అది స్ప్రెడ్ అయిపోతుంది. వేసుకొని ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో అలా కాల్చుకున్న తర్వాత మనకు ఆ విధంగా ఉడుకుతుందండి. ఉడికినప్పుడు మనం టర్న్ చేసుకోవాలి. ఇంకో సైడ్ బోత్ ఆర్ సైడ్స్ అలా కాల్చుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలండి. హెల్త్ చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకైతే చాలా మంచిగా తింటారండి ఇవి. మా పిల్లలు అలానే తింటారు, చాలా మంచిది కూడా హెల్త్కి. ఈవినింగ్ పూట స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా పెడితే పిల్లలు కూడా చక్కగా తింటారు. హెల్తీ కూడా హెల్త్ పరంగా బాగుంటుంది. వాళ్ళు కూడా తినడానికి ఏదో ఒకటి ఉంటే అలానే అన్నీ వేసుకోవాలండి. వేసుకొని ఒక్కొక్కటి అలా దాని తర్వాత ఒకటి అన్నీ అలా వేసుకోవాలండి. చాలా సింపుల్ అండి, ఏమి కూడా మనకు శ్రమ అనేది ఉండదు, చాలా సింపుల్గా అయిపోతుందండి. మా బాబు చూడండి ఎంత చక్కగా ఇంకా వేసినట్టు తినేస్తున్నాడు. కాలుతుందన్నా సరే చిన్న చిన్న ముక్కలు తీసి ఒక ప్లేట్లో వేయమని గోల. వేసాను ఎలా తింటున్నాడు చూడండి. సూపర్ చెప్పు డాడీ అంటే సూపర్ అంటున్నాడు. అంతే, బాయ్ ఫ్రెండ్స్.